నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రుచి సోయా ఎఫ్పిఓ మరి మార్కెట్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది అంటారు? మరి దీని అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటారు? రుచి సోయా ఎఫ్పిఓ గురించి అందరికీ మంచి అంచనాలు ఉన్నాయండి. కానీ దాన్ని పూర్వపరాలు మనం తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా ఎందుకు అంచనాలు ఎక్కువ ఉన్నాయంటే ఈ షేరు 2020 జనవరిలో లిస్ట్ అయిన తర్వాత అంటే రీలిస్టింగ్ జరిగింది. అంటే రీలిస్టింగ్ జరిగినప్పుడు అంటే పాత ప్రమోటర్స్ కంపెనీని వదిలేసిన తర్వాత కొత్త ప్రమోటర్స్ పతంజలి గ్రూప్ వాళ్ళు బాబా రామ్దేవ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు తీసుకున్న తర్వాత ₹16.50 దగ్గర లిస్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్ట్రైట్గా అప్పర్ సర్క్యూట్స్ పడుతూ కొన్ని నెలల పాటు స్టాక్ నాన్ స్టాప్గా పెరగడం జరిగింది. అంటే ఈవెన్ రామ్దేవ్ బాబా ప్రజల్ని వేడుకోవడం జరిగింది, నా స్టాక్ని పెంచబాకండి అని. అంత అయినా కానీ అది పెరుగుతూ 1300 చిల్లరకి అంటే ₹1350 దాకా వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 850 రెట్లు పెరగడం మనం చూసాం. అన్ని రెట్లు పెరిగిన షేరు అంటే ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. అన్ని రెట్లు పెరిగి 1350 ప్రస్తుతం మళ్ళీ తిరోగమన దిశలో ఉంది. దాదాపుగా 900 స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి, అంటే ఈరోజు మార్కెట్ రేట్ల ప్రకారం. ఓకే. సో ఈ కంపెనీ రేపు అంటే దాదాపుగా 24 మార్చి నుంచి ఎఫ్పిఓకి రాబోతుంది. ఎఫ్పిఓగా రాబోతుంది. దాని ప్రైస్ ₹615 నుంచి ₹650 దాకా ప్రైస్ డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఒక ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అంటే ఒక బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా అంటే ఇన్వెస్టర్స్ 615 మినిమం ప్రైస్ లేదా ₹650 మ్యాక్సిమం ప్రైస్ ఎక్కడో చోట బిడ్ చేసుకోవచ్చు. సో ఆ మ్యాక్సిమం ప్రైస్ దగ్గర చేసుకుంటే వచ్చే అవకాశాలు ఈ షేర్లో ఉన్నాయండి. సో మినిమం అప్లై చేసుకుంటే ఒక లాట్ ఒక 14 షేర్స్ కింద డిసైడ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఐపీఓ రాబోయే 4 రోజుల్లో మార్కెట్లో హడావుడి చేయబోతుంది. అంటే మార్చిలో మనం ఎల్ఐసి ఐపీఓ వచ్చి పెద్ద న్యూస్ అవుతుంది అనుకున్నాం, కానీ అది పోస్ట్పోన్ అవడం, యుద్ధం కారణంగా పోస్ట్పోన్ అవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్లో అంటే ఫిస్కల్ ఇయర్ ఎండింగ్లో ఈ ఐపీఓ రుచి సోయా ఎఫ్పిఓ రాబోతుంది. రామకృష్ణ గారి దాకా మాటల మధ్యలో రీలిస్టింగ్ అన్నారు కదా, సో ఏంటి అసలు రీలిస్టింగ్ వెనుకున్న కారణాలు ఏంటంటారు అసలు? అంటే గతంలో ఒక కంపెనీ లిస్ట్ అయ్యి ట్రేడింగ్ జరుగుతూ లిస్టింగ్ ఆపేసి మళ్ళీ లిస్ట్ అవ్వటాన్ని రీలిస్టింగ్ అంటారండి. ఓకే. అంటే గతంలో రుచి సోయాకి వేరే ప్రమోటర్స్ ఉండేవాళ్ళు. అంటే పతంజలి గ్రూప్ అక్వైర్ చేసే ముందు ఆ కంపెనీకి ఏమైందంటే భారీ ఎత్తున అంటే నష్టాలు రావడం జరిగింది. మెయిన్గా పతంజలి రుచి సోయా చేసే పని ఏంటంటే మెయిన్గా వీళ్ళు మేజర్ ప్రోడక్ట్ పామ్ ఆయిల్ని రిఫైన్ చేసి అది ఎక్కువగా నార్థరన్ స్టేట్స్లో అమ్ముతూ ఉంటారు. సో వీటి బ్రాండ్స్ వచ్చి సన్ రిచ్ అని చెప్పి, మహాకోష్ అని ఇట్లాంటి బ్రాండ్స్ విరివిగా చలామణిలో ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏమైందంటే 2014 నుంచి కష్టాలు ప్రారంభమైనాయి. ఎప్పుడైతే ఇండోనేషియాలో వీళ్ళు క్రూడ్ ఆయిల్ని అక్కడి నుంచి ఇక్కడ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇండోనేషియాలో వాళ్ళకి సంబంధించిన ఎక్స్పోర్ట్ డ్యూటీస్ పెంచడం జరిగింది. సో అప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీస్ పెంచడం వల్ల ఆ కంపెనీ నష్టాలు అంటే మార్జిన్స్ అన్ని స్క్వీజ్ అయిపోవటం, మార్జిన్స్ తగ్గిపోవటం జరిగింది. సో మార్జిన్స్ తగ్గిపోతూ వాళ్ళకంతా నష్టాలు పేరుకుంటూ వచ్చాయి. ఇంకా తర్వాత 2019కి వచ్చేటప్పటికి పూర్తిగా వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది ఆ కంపెనీ. అప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఈ బ్యాంక్స్ అన్నీ వెళ్ళాయి. అంటే ఎస్బీఐ దాని అనుబంధ సంస్థలు, అనుబంధ బ్యాంకులు, ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉన్న కన్సార్టియం బ్యాంక్స్ అన్నీ కూడా మాకు ₹9,500 కోట్ల అప్పు చెల్లించాలి ఈ కంపెనీ అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. సో ఆ సందర్భంలో ఆ కంపెనీ ఎప్పుడైతే ఆక్షన్కి వెళ్ళిందో ఈ అదానీ విల్మర్ అనే కంపెనీ అలాగే పతంజలి గ్రూప్కి సంబంధించిన కంపెనీస్ ఆ ఆక్షన్కి వెళ్ళటం, బిడ్స్ వేయడం జరిగింది. ఓకే. దాంట్లో ఈ పతంజలి కంపెనీ బిడ్ని చేజిక్కించుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ₹4,300 కోట్ల డీల్ ఒప్పందం జరిగింది. ఓకే. మొత్తానికి రుచి సోయాని పతంజలి వాళ్ళు చేజిక్కించుకున్నారు. 4,300 కోట్ల చేజించుకున్నారు. 4,000 కోట్ల చేజిక్కించుకున్నారు. అంటే దాదాపుగా వాళ్ళకి ఏంటంటే ఒక 9,500 కోట్ల అప్పులు ఉన్న కంపెనీ అంటే దాదాపుగా ఆ కంపెనీకి గతంలో ఆస్తులు కూడా ఉంటాయి. ఆస్తులు అప్పులు అన్నీ కలిపితే దాదాపుగా ఒక 15,000 నుంచి 18,000 కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీని కేవలం 4,000 కోట్ల దక్కించుకోవడం జరిగింది. సో 4,000 కోట్ల కూడా వాళ్ళు ఇమీడియట్గా కట్టలేదు. కేవలం ఒక 1,000 కోట్లు మాత్రమే కట్టి మిగతా 3,000 కోట్ల టోటల్గా
వాళ్ళు ఏం చేశారంటే అవే ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నారు. అంటే బ్యాంక్స్కి ఏం జరిగిందంటే 9,500 కోట్లు నష్టం, అంటే నష్టాన్ని టోటల్గా రైట్ ఆఫ్ చేయడం జరిగింది. అట్లాగే అవే ఆస్తులకి మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు వీళ్ళకి అప్పు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక 1,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి బ్యాంక్స్కి నష్టం తీసుకొచ్చి రైట్ ఆఫ్ చేయించి బ్యాంక్స్లో ఉన్న అప్పులన్నీ కేవలం 3,000 కోట్ల రూపాయల బ్యాంక్ అప్పులు ద్వారా ఈ కంపెనీ సాధించడం. అంటే పతంజలి చేతిలో కేవలం 1,000 కోట్ల ద్వారా 1,000 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక 18,000 కోట్ల రూపాయల ఆస్తులున్న కంపెనీని పొందడం జరిగింది. ఓకే ఓకే. సో దీని మీద చాలా ఆరోపణలు వచ్చాయి ఆ సందర్భంలో. అంటే ఇంత చీప్గా ఎలా సాధించారు, 1,000 కోట్లకి ఎలా సాధించారు. సో ఈవెన్ సాధించిన తర్వాత ఆ కంపెనీని ఏం చేశారంటే మొత్తము ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా మారిపోయింది. అంటే కొత్త ప్రమోటర్స్కి 99% షేర్స్ రావటం, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరికీ 1% షేర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 1% షేర్లని మార్కెట్లో లిస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్లో లిస్ట్ అయ్యి కేవలం 1% మాత్రమే మార్కెట్లో ఉంటే ఆ షేర్ ఆటోమేటిక్గా షూటప్ అవటం జరుగుతుంది. ఎందుకంటే సెబీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ కంపెనీ కూడా లిస్ట్ అయిన తర్వాత 18 నెలల్లో వాళ్ళ వాటాని, అంటే ప్రమోటర్ వాటాని 90% దించాల్సి ఉంటుంది. అంటే 99% ఉండటానికి లేదు. అట్లాగే 3 సంవత్సరాల కాలంలో ఆ వాటాలని 75% తీసుకురావాల్సి ఉంటుంది. అంటే 25% పబ్లిక్ చేతిలో ఉండాలి. సో ఆ రూల్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లిస్ట్ చేస్తారని తెలుసు. కంపెనీ వాల్యుయేషన్స్ పబ్లిక్ తెలుసు. ఇన్వెస్టర్ అంటే పెద్ద ఇన్వెస్టర్లు క్యాలిక్యులేట్ చేయగలిగే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ తెలుసు. సో వాళ్ళందరూ అయితే ఎప్పుడైతే షేర్లు కొనడం మొదలుపెట్టారో ఈ షేర్ ₹16 నుంచి ₹16.50 నుంచి దాదాపుగా ₹1,300 వెళ్ళడం జరిగింది. రైట్. సో ఆ విధంగా పతంజలికి భారీ లాభం చేకూరింది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకి వస్తున్నారు. దాంట్లో ఏం చేస్తున్నారు, ఒక 19% వాటాలని తీసుకొచ్చి మళ్ళీ పబ్లిక్కి అమ్మటం చేస్తున్నారు. తద్వారా వాళ్ళు 4,300 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొని బ్యాంక్ అప్పులు తీర్చేయచ్చు. అలాగే వాళ్ళు పెట్టిన 1,000 కోట్లు కూడా వెనక్కి తీసుకోవచ్చు. సో కేవలం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక 1,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక 20,000 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించడం అనమాట. ఆ ఎక్సర్సైజ్ జరిగింది. అయితే రామకృష్ణ గారు ఇప్పుడు రీలిస్టింగ్ అంటున్నారు. అయితే ఎఫ్పిఓలో పార్టిసిపేట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ రోల్ ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళకి ఎటువంటి ప్రయారిటీస్ ఉండే అవకాశం ఉందంటారు? అంటే రీలిస్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎఫ్పిఓలో పార్టిసిపేట్ చేసే జనరల్గా కంపెనీ వాటాదారులేనండి. అంటే జనరల్గా మిగతా కంపెనీలో వాటాలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి వాటాలు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో ప్రైస్ ₹900 ఈరోజు ట్రేడింగ్ జరుగుతూ ఉంది. సో రాబోయే వారం 10 రోజుల్లో అంటే April 6th కల్లా అది లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా వచ్చిన షేర్లన్నీ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొత్తగా వచ్చిన షేర్లు లిస్ట్ అయ్యేటప్పటికి వీళ్ళు కేవలం ₹650 మాత్రమే కొంటున్నారు కాబట్టి ఈవెన్ హైయెస్ట్ ప్రైస్ దగ్గర మార్కెట్ ప్రైస్ ₹900 నిలబడే అవకాశం లేదు. ఆ రెండు మెర్జ్ అయిపోతాయి. అంటే ఆ ప్రైస్ కిందకు వచ్చేస్తుంది. ఇంకా అంటే భవిష్యత్తులో కొంతకాలం తర్వాత రియలైజ్ అయితే అంటే ప్రస్తుతం మేబీ లిస్టింగ్ గెయిన్స్ ఒక ₹50-100 ఉండే అవకాశం ఉంది. అంటే 650 కొన్న వాళ్ళకి 700, 725, ₹750 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి లిస్ట్ అయిందంటే ప్రైస్ 900 దగ్గర ఉండదు. ఆటోమేటిక్గా కేవలం 1% వాటాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ 900 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈవెన్ నిన్న ఓపెనింగ్ ప్రైస్ 1,100 ఉంది. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ 900 కిందకు వచ్చింది. అంటే ఒక్క రోజులోనే ₹200 వాలటిలిటీ మనం ఆ స్టాక్లో చూస్తున్నాం. సో లిస్టింగ్ తర్వాత అది 700, 725 దగ్గర సెటిల్ అయ్యే అవకాశం. అంటే కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ షేర్ కొనవచ్చు. కానీ లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి ఈ షేర్ మంచిదా కాదా అని మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఈ షేర్లో లాంగ్ టర్మ్లో కొంచెం రిస్కీ ఎలిమెంట్ అనేది బాగా ఉందండి. అంటే లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి అంత లాభాలు వచ్చే అవకాశాలు లేవు. ఈ షేర్ లిస్టింగ్ ప్రైస్ కంటే ఇంకా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్కి, జనరల్ కమోడిటీస్ అమ్మే కంపెనీస్కి మార్కెట్లో అంత వాల్యుయేషన్స్ ఇవ్వటం లేదు. మార్కెట్ గతంలో చూసినప్పుడు ఆ సెక్టర్కి సంబంధించిన కంపెనీలు ఎప్పుడు కూడా చాలా తక్కువ ధరల దగ్గర తక్కువ PE రేషియోల దగ్గర జరుగుతుంది. కేవలం అదానీ విల్మర్ రావటం గత జనవరి 2022లో ఆ షేర్ దాదాపుగా 65% పెరగడం, ఆ రిజల్ట్స్ చూసి అలాగే ఈ షేర్ కూడా ఒక 60%, 100% వస్తుందని ఆశలతో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం టోటల్గా మీరు నష్టపోయే అవకాశం ఉంది. అట్లాగే నిరాశ చెందే అవకాశం ఉంది.
కాబట్టి ఈ షేర్ అంత రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు. కేవలం ఒక లిస్టింగ్ గెయిన్స్ ఒక 10% వచ్చే అవకాశాలు మాత్రం కొట్టిపారేయలేం. అది కూడా చాలా మార్కెట్ అంటే సెకండరీ మార్కెట్ బిహేవ్ చేసే విధానం బట్టి ఆ రోజు డిసైడ్ అవుతుంది. సో అంటే అయితే ఆల్రెడీ అదాని విల్మార్ మార్కెట్లో ఉంది కాబట్టి సో మరి ఈ కంపారిజన్ అనేది ఎక్కడ సెట్ కాదంటారు. అంటే ప్రస్తుతానికి మనం కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే చేయొచ్చండి ఎఫ్పిఓలో. కానీ లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను ఈ ప్రైస్ దగ్గర. ఓకే. సో మొత్తానికి అదాని వర్సెస్ రామ్దేవ్ బాబా సో ఇద్దరు ప్రస్తుతానికి ఒకే సెగ్మెంట్లోకి వచ్చేసారు అయితే. అంటే దీనికంటే అదాని వర్సెస్ రామ్దేవ్ బాబా కాకుండా అదే ప్రోడక్ట్స్ తయారు చేసే పెద్ద కంపెనీలు ఉన్నాయి. లైక్ ఐటీసీలో ఆటా ఉంది, ఐటీసీలో ఆయిల్ ఉంది. సో ఈ ఐటీసీకి ఇంకా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి బ్రాండ్స్ ఉన్నప్పటికీ అదాని అంత బ్రాండ్స్ కాదు పతంజలి బ్రాండ్స్. అలా అదే కాకుండా పతంజలిలో ఉన్న బ్రాండ్స్ కూడా కొంత క్రేజ్ తగ్గిన మాట వాస్తవం మార్కెట్లో. సో పెద్ద పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్స్ని బీట్ చేయాలంటే కొంత టైము కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. సో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఏదర్ రామకృష్ణ గారు. రుచి సోయా ఎఫ్పిఓకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.